అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్యరత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చాలామంది నాకు ఫోన్ చేసి క్లారిటీగా అడుగుతున్నారు, కన్ఫ్యూజ్గా కూడా అడుగుతున్నారు. శ్రీ పంచమి లేదా వసంత పంచమి ఏ రోజు చేసుకోవాలి, ఫిబ్రవరి 2వ తేదీయా ఫిబ్రవరి 3వ తేదీయా అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ప్రతి పండగ కూడా ఇలాగా రెండు విధాలా చెప్తున్నారు కదా, అందుకని కొంచెం క్లారిటీ ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి పూర్తిగా వినండి, 10 మందికి తెలియచేయండి. మీరు కూడా శ్రీ పంచమి ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారమే చేసుకోవాలి, ఫిబ్రవరి 3వ తేదీ కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి దృగ్గణితం, అంటే కంటికి కనిపించేది, దృగ్గణితం ప్రకారంగా పంచమి ముఖ్యంగా ప్రధానం. ఇక్కడ మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి వ్యాప్తిలో ఉండాలి. అంటే సూర్యోదయానికే ఉంటే మంచిది, కానీ ఇక్కడ 3వ తేదీ ఆదివారం కాకుండా సోమవారం 3వ తేదీ అయితే ఏమవుతుందంటే సూర్యోదయం తర్వాత కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కనుక అదే 2వ తేదీ అయితే ఆదివారం, ఫిబ్రవరి 2 ఆదివారం అయితే మాత్రము సూర్యోదయంలో లేకపోయినప్పటికీ 9 గంటల 14 నిమిషాల దాకా చవితి గడియలు ఉండి ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి పంచమి గడియలు ప్రారంభమవుతాయి. కాబట్టి చక్కగా మీరు 9:15 తర్వాత ఈ యొక్క శ్రీ పంచమి సంబంధించినటువంటి సరస్వతి అమ్మవారి పూజలు, ప్రార్థనలు అన్నీ కూడా చక్కగా ఆచరించండి. చాలా మంచి ఫలితం ఇస్తుంది. కారణం ఏంటంటే 3వ తేదీకి వెళ్తే, సోమవారం వెళ్తే ఏమవుతుందంటే చెప్పాను కదా, ఉదయం మీకు 6:56 వరకు మాత్రమే ఉంది. సూర్యోదయం తర్వాత కొద్దిసేపు ఉన్నప్పటికీ ఎక్కువ వ్యాప్తిలో ఉండదు. కనుక అప్పుడు మీరు వెళ్ళి గుళ్ళలో పూజలకి షష్ఠి గడియలు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి శ్రీ పంచమి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా దృగ్గణితం ప్రకారంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారమే ఈ యొక్క శ్రీ పంచమి జరుపుకోవాలి. మరి ఏమి చేయాలి ఆ రోజు? ముఖ్యంగా మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నా, బుద్ధిలో వెనకబడుతున్నా, అంటే కొందరు బుద్ధిమాంద్యం గల పిల్లలు కూడా ఉంటారు పాపం. అదేవిధంగా చదువులో వెనకబడుతున్నా, కొందరు జ్ఞాపశక్తి ఉండదు, ధారణాశక్తి, రిటెన్షన్ పవర్ అంటాం, జ్ఞాపశక్తి ఉండట్లేదమ్మా, చదువుతున్నాం అంటారు. కొందరు పరీక్షలు బాగా రాస్తున్నామమ్మా, మాకు గుర్తున్నట్లేదమ్మా అంటారు. తీరా రాసిన తర్వాత మార్కులు బాగా రావట్లేదంటారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు, చదువులో వెనకబడే పిల్లలు, ప్రతి తల్లిదండ్రి కూడా మీ ఇంట్లో రేపు సరస్వతి అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి సరస్వతి అమ్మవారి అష్టోత్తర పూజ చేసి పాయస నివేదన పెట్టండి. చేసే పూజలో తెల్లటి పూలతో అమ్మవారికి అర్చన చేసుకోండి, చాలా మంచిది. అదేవిధంగా రేపు బ్రాహ్మణ ముత్తైదులు ఎవరన్నా కానీ మీకు అందుబాటులో ఉంటే మంచి వస్త్రము, వీలైనంత వరకు తెలుపు ఉండేటట్టుగా వస్త్రము వాళ్ళకు దానం ఇస్తే చాలా మంచిది. దాంతోపాటు వెండి కూడా అవకాశం ఉంటే వెండి వస్తువులు కూడా ఏదన్నా చిన్న వస్తువైనా మీకు శక్తి కొలది దానం చేయడం అనేది చాలా మంచిది. అదేవిధంగా రేపు మీరు అవకాశం ఉంటే ఏ గుడికైనా సరే పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ దానం ఇవ్వండి, చాలా మంచిది. ముఖ్యంగా సరస్వతి అమ్మవారి ధ్యానం ఉంది కదా, సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం జపఠేత్ సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సామేవ సతజిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఈ ధ్యానం చక్కగా చదువుకోండి, అన్ని పుస్తకాలు లభ్యమవుతుంది, గూగుల్ చేసినా వస్తుంది. ధ్యానం చేయించండి. ఇంకా మీరు చిన్నగా అయితే మీ అందరూ తెలిసిందే సరస్వతి నమస్తుభ్యం, చక్కగా ఆ శ్లోకమైనా చెప్పించండి. పిల్లల చేతులు నమస్కారం పెట్టించి చెప్పించండి. ప్రతి ఇంట్లో, ప్రతి హిందూ ఇంట్లో సరస్వతి పూజ జరగాలి. పిల్లలకు విద్యతో పాటు మంచి వినయంతో పాటు మంచి బుద్ధులు రావాలంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం అవసరం. కాబట్టి దయచేసి ఇది ఆచరించండి. అదేవిధంగా రేపు ఎవరైనా సరే పిల్లలకి అక్షరాభ్యాసం చేయదలుచుకుంటే ఇంకా చాలా మంచిది. అంటే ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చిన పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తుంటాము. రేపు ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి తారాబలం కూడా చూసుకొని చక్కగా ఎక్కడైనా అమ్మవారి గుళ్ళల్లో లేక ఏ వినాయకుడి గుళ్ళు ఎక్కడైనా పట్ల రేపు అక్షరాభ్యాసం కూడా చాలా విశేషం. ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రలు అవ్వాలని. ఎందుకంటే సరస్వతి అమ్మవారి ధారణాశక్తిని ఇస్తుంది. ముఖ్యంగా జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థులు కానీ, వాస్తు నేర్చుకునే విద్యార్థులు కానీ, అదేవిధంగా న్యాయవాద వృత్తిలో ఉండే విద్యార్థులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఏ చదువులో ఉండే విద్యార్థులైనా సరే ఈ శ్రీ పంచమి ఉపయోగించుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు ఇవ్వండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 నన్ను సంప్రదించగలరు ఫోన్లో.
లేదా మెసేజ్ పెడితే మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే నేను ఇస్తాను. ఎటువంటి సందేహం లేకుండా ఆదివారం నాడు ఫిబ్రవరి 2వ తేదీన శ్రీ పంచమి జరుపుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రల వాసనగా కోరుతున్నాను. మీ మురళీకృష్ణ.